ఏమివ్వను? మీ చేతిని ఒకసారి నా చేతుల్ని కలిపి తీసుకొనివ్వండి. త్రిపుర నిస్సంకోచంగా చేతిని చాచింది. కోమలంగా ఉన్న ఆ చేతిని సుతారంగా అందుకొని, అంతకంటే సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. అపురూపంగా ఆ చేతిని కాసేపు తన 2 చేతుల్లో ఉంచుకొని, తర్వాత వదిలేశాడు. యశోదమ్మ హాల్లో కూర్చొని ఒత్తులు నలుస్తుంది. శ్రీనివాస శాస్త్రి గోవిందనామాలు చదువుకుంటున్నాడు. ఇంటి ముందు మోటార్ సైకిల్ ఆగడం, మల్లిక్‌తో పాటు మరొక యువతి ఇంట్లోకి నడిచి రావడం ఆమెకు గుమ్మంలో నుంచి కనిపిస్తూనే ఉంది. యువతి నుదుట కళ్యాణ తిలకం ఉంది. తెల్ల పట్టు చీర కట్టుకుంది. సంగతి అర్థమైపోగా యశోదమ్మ కళ్ళు పత్తికాయలు చేసుకు చూసింది. డాక్టరుగా ప్రాక్టీస్ పెట్టిన తన క్లాస్‌మేట్ ఒక ఆమెతో తన వివాహం జరుగుతున్నట్టు ఇదివరకే చెప్పాడు మల్లిక్ సూచనగా. కానీ ఇవాళ పెళ్లి అని చెప్పలేదు. కొడుకుని ఏమి చెయ్యలేని ఆసక్తిత త్రిపుర మీద కోపంగా మారిపోసాగింది ఆవిడగారు. అది సరిగ్గా ఉంటే వాడు మరొక్కదాన్ని ఎందుకు కట్టుకుంటాడు? ఇద్దరూ లోపలికి వచ్చి ముందు శాస్త్రి పాదాలను నమస్కరించారు. తర్వాత యశోదమ్మ దగ్గరికి వచ్చారు. కాళ్ళు ముందుకు చాపమ్మా. ఆవిడ చాపలేదు. ఆవిడ కళ్ళు ఆగ్రహంతో చూశాయి. రిజిస్టర్ ఆఫీసులో మా పెళ్లి ఉదయం స్నేహితుల సమక్షంలో జరిగింది. పిలిచావా? మీరు రారని పిలవలేదు. చివరికి కులబ్రాహ్మడివి కూడా అయ్యవన్నమాట. ప్రస్తుతం సమాజంలో కులాల అవసరం అంతగా లేదమ్మా. కులాలు పోవాల్సినవే. మనుషులంతా ఒకే కులంగా బ్రతికే రోజు రావాలని నా కోరిక. పాత ఆచారాలకు, సాంప్రదాయాలకు స్వస్తి పలికి నేటి పరిస్థితికి అనుగుణమైన మనుషులందరికీ ఒకే విధమైన సాంప్రదాయాల్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్తవి రూపొందించడానికి ముందు పాతని చెరిపివేయాలి. నేనిప్పుడు చేసింది అదే. మళ్ళీ నింపదిగా చెప్పాడు. భావన ఆ ఇంటి కోడలై వచ్చి 2 గడవక ముందు మళ్ళీ ఒకరోజు తను, తన భార్య పై చదువులకు అమెరికా వెళ్తున్నామని చెప్పాడు ఇంట్లో. ఈ కొడుకు వల్ల ఎన్నో బాధలు పడ్డారు వాళ్ళు. ఏం చేసినా ఒక్కగానొక్క కొడుకు. మంచివాడు కానీ, చెడ్డవాడు కానీ, కళ్ళ ముందుంటే అదొక ఊరట. ఇప్పుడు దేశం కాని దేశం వెళ్ళిపోతున్నామని చెప్తే యశోదమ్మకి కలిగిన దుఃఖం అంతా ఇంతా కాదు. ఆవిడ కొడుకు తప్పులన్నీ మర్చిపోయి ప్రాధేయపడింది. మాకు ఏ నలుగురో ఉంటే ఒకడు దూరం వెళ్తే ఏమైందని ఊరుకోమా. మాకు నువ్వున్నది ఒక్కడివే కదా. మా కళ్ళ ముందు లేకుండా వెళ్ళిపోతే మేం ఎలా ఉన్నామురా? కాళ్ళొచ్చినా మమ్మల్ని ఎవరు పలకరిస్తార్రా? మమ్మల్ని దిక్కులేని పక్షుల్ని చేసి వెళ్ళకు. గొప్ప డాక్టరుమై తిరిగి వస్తాం కదమ్మా! అప్పుడు మమ్మల్ని చూసి మీరు గర్వపడాలి. కన్నప్రేమ పిల్లల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు కాకూడదని తెలుసుకోవడం మంచిదమ్మా! మీరు ఇప్పుడే మంచాన పడలేదు కదా! పడినా నేను స్వయంగా నా చేతులతో చెయ్యను కదా! డబ్బు పారేసి డాక్టర్ల చేతే కదా చేయించేది? ఆ డబ్బు ఇక్కడుండి ఇస్తానేం? అక్కడికి వెళ్లి పంపిస్తేనేం? ప్రేమలకు, సెంటిమెంట్లకు లొంగని మనిషిగా తయారైన కొడుకుని చూసి నోరెత్తలేకపోయింది యశోదమ్మ. పైకి చెప్పుకోలేని బాధ శ్రీనివాస శాస్త్రిది. మల్లిక్ భార్య సమేతంగా అమెరికా ప్రయాణమై వెళ్ళిపోయాడు. కొడుకు, కోడలు వెళ్ళిపోయాక ఇల్లంతా బావురుమన్నట్టుగా అనిపించింది యశోదమ్మకు. ఈ సమయంలో త్రిపుర అయినా తమతో ఉంటే ఎంత బాగుంటుంది? దాని విరోధమంతా వాడితోనే కదా! వాడు 3, 4 సంవత్సరాల వరకు రానే రాడు. అంతవరకు త్రిపురను వచ్చి తమ దగ్గర ఉండమని అడగాలి. అనుకొని ఒకరోజు శ్రీరంగపురం బయలుదేరి వెళ్ళింది యశోదమ్మ. త్రాష్టుణ్ణి కన్నావ్. నా కూతురి జీవితం నాశనమైపోయింది.
వాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడంట. దీని బ్రతుకుల్లో మట్టి పోసి వాడు మట్టి కొట్టుకుపోతాడు అని శాపనార్థాలు పెట్టసాగింది లలితమ్మ. త్రిపుర నా కోడలు కాకముందు మేనకోడలే కదా! మేనకోడలిగానే పంపించవయ్యా! ముసలివాళ్ళం బిక్కుబిక్కుమంటున్న ఈ సమయంలో త్రిపురను పంపిస్తే చీకట్లో చిరుదీపం వెలిగించిన వాడివవుతావు. పరమేశాన్ని ప్రాధేయపడింది యశోదమ్మ. త్రిపుర వస్తే తీసుకెళ్ళు. పరమేశం నిర్లిప్తంగా అన్నాడు. కాని త్రిపుర ఒప్పుకోలేదు. ఒకసారి వద్దు అనుకున్న చోటికి నేను మళ్ళీ అడుగు పెట్టనత్తా నిష్కరంగా చెప్పింది త్రిపుర. యశోదమ్మకు ఒళ్ళు మండి నానా మాటలు కడిగేసింది త్రిపురను, ఆమె తల్లిదండ్రులను. మగవాడికి చాలా సహజమైన అలవాట్లను భూతద్దంలో నుంచి చూశావు. నువ్వు కొంచెం సహనం చూపితే వాడు చేయి దాటిపోయేవాడా అని కోడల్ని, పిల్లను ఇంట్లో ఉంచుకున్నప్పుడు పిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నామని ఆలోచించకూడదు. పిల్లను సిగ్గు లేకుండా ఇంట్లో ఉంచుకున్నది చాలక నన్ను, నా కొడుకును అంటారా? చిన్నపిల్ల తెలియక ఒక తప్పు చేస్తుంటే పెద్దవాళ్ళు దిద్దడానికి బదులు ఆ తప్పును సమర్థిస్తారా అని అన్నా వదిల్ని దులిపేసి ఆ పూట అక్కడ అన్నం కూడా తినకుండా ఉపోషంతో బస్సెక్కేసింది. దాదాపు 25 సంవత్సరాలు గడిచిపోయాయి. పాతకాలం నాటి మేడ. అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయి శిథిలావస్థను తెలియజేస్తుంది. మేడ ముందు ఖాళీ స్థలమున్నా 1, 2 చెట్లు ఉన్నాయి. ఇద్దరు ముగ్గురు వరండాలో నిలబడి చిన్నగా మాట్లాడుకుంటున్నారు. ముసలివాడి ప్రాణం మొండిదే. 4 రోజుల నుండి గొంతులో కొట్టుకుంటుంది ప్రాణం. పాలు పోసినా, నీళ్ళు పోసినా పక్కలకి కారిపోతున్నాయి. ఈ క్షణమో, మరుక్షణమో అనిపిస్తూనే 4 రోజులు గడిచాయి. కొడుకు మీద పెట్టుకున్నాడు ప్రాణాన్ని. అతడిని చూస్తే గాని ఆ ప్రాణం పోదు. ముసలాయన్ని కింద పెట్టారని కొడుక్కి కేబుల్ పంపించారంట. కానీ దగ్గర రావడానికి అమెరికా నుండి రావాలాయే. పాపం ఉన్న ఒక్క కొడుకు ఈ అవస్థన దశలో దగ్గర లేకపోవడం. వాళ్ళలా మాట్లాడుకుంటుండగానే కారొకటి వచ్చి ఆగింది. అందులో నుంచి 50 ఏండ్ల వయసున్న ఒక అతడు దిగి వీళ్ళ దగ్గరికి వచ్చి, పోయాడా అని అడిగాడు. "ఉహుం, ఇంకా అలాగే ఉన్నాడు. మల్లిక్ వాళ్ళు బొంబాయి వచ్చారంట. రాత్రి వరకు వచ్చేస్తారిక్కడికి" అని అతడు జొల్లు అక్కడే వదిలి లోపలికి మెల్లగా నడిచాడు. గుమ్మానికి ఎదురుగా శ్రీనివాస శాస్త్రి శవాకారంగా పడుకోబెట్టి ఉన్నాడు. గుండెల వరకు దుప్పటి ఒకటి కప్పి ఉంది. హఠాత్తుగా చూస్తే శవంలా కనిపిస్తాడు గాని, కొంచెం నిదానించి చూస్తే గొంతులో ప్రాణం కొట్టుకుంటూ ఉండటం కనిపిస్తుంది. నల్ల పాపాలు పైకెళ్ళిపోయాయి. నోరు కప్పలా తెరుచుకొని ఉంది. నోట్లో నుంచి అప్పుడప్పుడు చిన్న శబ్దం వస్తుంది. అతడి పక్కన నిండు ముత్తైదువు యశోదమ్మ కళ్ళొత్తుకుంటూ కూర్చొని ఉంది. మల్లిక్ వాళ్ళు బొంబాయి వచ్చారంట. సాయంత్రం వరకు ఇక్కడికి వచ్చేస్తారండి. ఇప్పుడు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే నాయనా. ఇప్పుడు వాడొచ్చినా గుర్తించలేని స్థితిలో ఉన్నారు. పూర్తిగా అపస్మరకంలోకి వెళ్ళిపోయారు. ఆవిడ గొంతులో దుఃఖం సుళ్ళు తిరిగింది. తెలివిలో ఉన్నంత వరకు మల్లికార్జున అని కలవరించారు. నా మల్లికార్జున్ని పిలిపించు, చూచిపోతాను అని ఒకటే పోరారు. వాడి పేరు కలవరిస్తూనే అపస్మరంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాడొచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. బాగా పీక్కుపోయినట్టుగా ఉన్న ఆవిడ ముఖంలోకి జాలిగా చూస్తూ, మీరేమైనా తీసుకున్నారా అడిగాడు. పక్కనున్న పుర్వాసువాసిన ఒకామె కల్పించుకుంటూ అంది. ఏం తీసుకుంటుంది నాయనా? మగాడిని మరణశయ్య మీద ఉంచుకొని ఒకటా రెండా 60 ఏండ్లు కలిసి కాపురం చేశారు. వృద్ధాప్యంలో ఈ జతపక్షిని ఒంటరిని చేసి దేవుడు పిలుపందుకొని తన దారిన తాను వెళ్ళిపోతున్నాడు.
కొడుకు కూడా దగ్గర ఉండడాయే. ఈ వృద్ధాప్యంలో తోడు మాయమై ఒంటరిగా నిలిచిపోవాల్సి వస్తే ఆమెను చూస్తున్న వాళ్ళకే కడుపు తరుక్కుపోతుంది. ఇహ స్వయంగా ఆమెకెలా ఉంటుందో ఆలోచించు. అలాగంటే ఎలాగండి? పోయేవాళ్ళతో మనం పోం కదా! ఆవిడ మొఖం చూస్తే 4 రోజులు బట్టి ఏం తినలేదనిపిస్తుంది. కాస్త ఏదైనా తినిపించండి. యశోద, కాస్త కాఫీ తీసుకుంటావేమే? ఆయన్ని అలా ఉంచుకొని, నా నాటికి ఏం పోతుందత్తయ్యా? మా మామగారు ఇలాగే వారమొక్క రోజులు మృత్యుముఖంలో ఉన్నారు. ఆయనకి మనుమడి మీద చెప్పలేనంత ప్రాణం. వాణ్ణి పిలిపించండి అని ఒకటే పోరు. ఆ మనవడికేమో పరీక్షల టైము. ఆ మనవడు రాలేదు. ఆ ముసలాయన పోలేదు. తిప్పుకొని 4 ఏళ్ళు బ్రతికి చచ్చాడు. ఈయన అలాగే బ్రతుకుతాడని ఆశ. ముక్కు సాగిపోయింది. చెవులు వెనక్కిపోయి బిగిశాయి. కళ్ళు, చేతులు ఎప్పుడో చల్లబడిపోయాయి. ఇన్ని మృతి లక్షణాలు కనిపిస్తుంటే ఏం ఆశ? బ్రతుకుతాడని? అంతలో యశోదమ్మ తుళ్ళిపడ్డట్టుగా అయ్యి, అత్తా, ఇలా దగ్గరగా వచ్చి విను. ఈయన గొంతులో ఏమిటో గుడుగుమని శబ్దం వస్తుంది అని పిలిచింది. ఆవిడ వచ్చి చూసి, జ్యోతి కొండెక్కుతుందే యశోద అంది. అతడి చావుని చాలా సహజంగా తీసుకుంటున్నట్టుగా. 2 నిమిషాల తర్వాత ఆయన ప్రాణం పోయింది. గొంతులో శబ్దం కానీ, చిన్న కదలిక గాని లేకుండా నిశ్చలంగా ఉండిపోయింది ఆయన శరీరం. పూర్వసుహాసిని ఒక్క నిమిషం అలా చూసి, కళ్ళు, నోరు దగ్గరగా మూస్తూ 4 రోజులు మృత్యువుతో పోరాడిన మనిషి ఇంకొన్ని గంటలు ఉంటే నాన్న అనే పిలుపు వినేవాడు కదా! మనం అనుకుంటాం గాని ఎంత ప్రాప్తమో అంత అంది. ఏదో షాక్ కొట్టి స్తంభించిపోయినట్టుగా. పదనీయకే. మన ఒక్కో కళ్ళితి చుక్క ఒక్కో నరకం సృష్టిస్తుందంట ఆ జీవుడికి. వద్దు, ఏడవకు. పండు రాలిపోయింది. మనము ఓనాడు పోయేవాళ్ళమే. ముందు వెనక అంతే అంది అత్తగారు. ఇలాంటి సమయంలో ఎలాంటి వాళ్ళకైనా ఈ వేదాంతం సహజంగా వస్తుందేమో. బయట నిలబడి మాట్లాడుకుంటున్న వాళ్ళు లోపలికి వచ్చారు గబగబా. శాస్త్రి ప్రాణం పోయిందని నిర్ధారణం చేసుకున్నాక తల దిక్కున ప్రమిది వెలిగించి వాకిట్లో నెగడు రాజవేయండి అని పురమాయించాడు ఒక పెద్ద మనిషి. శవం తల దిక్కున దీపం వెలిగించబడింది. పిడకలు తెచ్చి వాకిట్లో నెగడు రాజవేశారు. యశోదమ్మ, ఎవరికెవరికి కబురు పంపాలమ్మా అని అడిగాడు వెంకన్న అనే పెద్ద మనిషి. మా చిన్న మామగారు ఖమ్మంలో ఉంటున్నారు. మనిషిని పంపడం ఎక్కడ కుదురుతుందిలే గాని టెలిగ్రామ్ ఇవ్వండి. దుఃఖం దిగమింగుతూ చెప్పింది యశోదమ్మ. మీ అన్నగారి వాళ్లకు? ఎవరన్నా? ఎవరు చెల్లెలు? నా అన్నకు నాకు రుణం తీరిపోయి 25 సంవత్సరాలైంది. అలా అనుకుంటే ఎలా? కావాల్సిన వాళ్ళు ఈ సంగతి తెలపడం మన ధర్మం. రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం. మీ ఇష్టం ఉదాసీనంగా అంది యశోదమ్మ. వెళ్తేన్న చోటికి మనుషుల్ని పంపడం, వీలు కాని చోటికి టెలిగ్రాములు ఇవ్వడం, ఈ తతంగమంతా యశోదమ్మకి బావ వరసైన ఆ పెద్ద మనిషే నిర్వహించారు. మల్లికార్జునుడు ఎన్ని గంటలకు రావచ్చు? పొద్దుగూకే వరకు రావచ్చును అని చెప్పాడు. మల్లిక్ బొంబాయి వచ్చాడన్న వార్త తెచ్చిన వసుధ్వు అతడు మల్లికార్జున్‌కి బామ్మర్ది. అయితే అన్నీ సిద్ధం చేసి పెడతాం. రాగానే శవాన్ని ఎత్తవచ్చు. ఈ రాత్రి ఉంచి చద్ది పినుగాను చేయడం ఎందుకు? విమానం దిగుతూనే మల్లికార్జున్‌కి తెలిసింది తండ్రి మరణం వార్త. తండ్రికి సీరియస్‌గా ఉందని తెలిసి అంత దూరం నుండి వస్తే ఆఖరి చూపుకు మిగిలింది ఆయన శవం మాత్రమే. వాకిట్లోనే ఆగి చూసి మల్లిక్కి దుఃఖం ఎగతన్నుకు వచ్చినట్టుగా అయింది. ఒరేయ్! ఇంతకాలం నువ్వు లేకుండా ఎలా ఉన్నామో తెలియదు గాని, ఇప్పుడు జీవితపు చివరి ఘట్టంలో ఉండలేమురా! సంపాదించింది చాలు. వచ్చెయ్.
కన్న కొడుకు చేతుల్లో కన్ను మూసే అదృష్టం మాకు దక్కనివ్వు అంటూ ప్రతి ఉత్తరంలో రాసేవాడు తండ్రి. తల్లిదండ్రుల ఏ కోరిక తీర్చనట్టే ఈ కోరిక తీర్చలేదు. ఊళ్ళో కాలు పెడుతూనే వాసుదేవ్ చెప్పాడు. 4 రోజుల నుండి ఆయన అపస్మారకంలో ఉన్నాడని, అపస్మారకంలోకి వెళ్ళాక ముందు తనని కలవరించాడని. ఈ సంగతి తలుచుకున్న కొద్దీ మల్లికి దుఃఖం రెట్టింపు కాసాగింది. అపరాధ భారంతో హృదయం కుంగిపోయినట్టుగా అయ్యి, తల్లి ఎదుటికి వెళ్ళడానికి ముఖం చెల్లనట్టుగా వరండా స్తంభాన్ని ఆనుకొని నిలబడిపోయాడు మల్లిక్. అతనితో పాటు కారు దిగిన భార్య, కొడుకు, కూతురు లోపలికి వెళ్ళిపోయారు. 5 నిమిషాల తర్వాత కొడుకు తిరిగి వచ్చాడు. డాడీ ఇక్కడే ఆగిపోయారేం? అడిగాడు ఇంగ్లీష్‌లో. నాయనమ్మ ఎదుటికి రావడానికి ధైర్యాన్ని కూడదీసుకుంటున్నాన్రా. పాపం నాయనమ్మని చూస్తే భలే బాధేస్తుంది డాడీ. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు బాధతో. అక్కడున్న అందరి చూపులు ఆ అబ్బాయి మీదే నిలిచిపోయాయి. మల్లికే పొడుగాటి మనిషి అంటే అతడి కంటే ఓ పత్తెడు పైనే ఉన్నాడు కొడుకు. అతడి పక్కన నిండు ముత్తైదువు యశోదమ్మ కళ్ళొత్తుకుంటూ కూర్చొని ఉంది.